అందరికీ నమస్కారం, వందనాలు. 3 రోజుల నుంచి వర్షం ఊరిని పడతానే ఉంది. అయితే మన బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో కొంచెం టిఫిన్లు, భోజనాలు పంచడం జరిగింది. ఉదయం లేచిన తర్వాత మళ్ళీ టిఫిన్ పంచాలని చెప్పి అనుకున్నప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. ఏ గ్రూపులో చిన్న వాయిస్ పెట్టాను. ఎందుకంటే నేను గతంలో ఒక వీడియో పెట్టాను వెంకటాచలంలో. వారికి ఇంటిపైన పట్టలు లేవు, ఎవరైనా సహాయం చేసేవారు ఉంటే కొంచెం పట్టల సహాయం చేయండి అని నేను చెప్పాను. విని వెంటనే శరతనాథను ఫోన్ చేసి నన్ను తీసుకురమ్మన్నారంట ఒక ఆయన. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ మాట్లాడిన తర్వాత ఆయన ఏంటంటే చాలా మంచి వ్యక్తిలాగా ఉన్నాడు. మంచి వ్యక్తే. ఇంకోటి ఏంటంటే ఆయన నెలకు వచ్చేటప్పటికి 20 మందికి పింఛన్ ఇస్తాడంటే, పింఛన్ వచ్చేవారికి 1000 రూపాయలు లెక్క 20 మందికి డబ్బులు ఇస్తాడంట ఆయన. అలాగే ఎవరైనా సహాయం కావాలనుకుంటే ఆయన దగ్గరికి వెళ్తే సహాయం చేస్తాడంట. అలాగే ఎవరైనా చనిపోతే ఇక్కడి నుంచి నెల నుంచి చనిపోయిన వాళ్ళ చుట్టుపక్కల 10 కిలోమీటర్లు ఉన్న వాళ్ళందరికీ ఒక 5000 రూపాయలు ఇయ్యాలని చెప్పేసి అనుకున్నాడట. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, మనం పెడుతున్న శ్వాస సర్వీస్ ద్వారా ఒక్కరైనా సహాయం చేయకపోతారని చెప్పేసి పదే పెట్టడం జరుగుతుంది. అయితే నాకు నిన్న ఆ కోరిక తీరింది. ఏంటంటే మనం పెడుతున్న వీడియోలు కూడా కొంతమంది ఆలోచిస్తారని. ఎందుకంటే పేదవారు చూడడం గొప్పతనం. కోటేశ్వరులు కూడా మన వీడియో చూసి మనకి మాటకి స్పందిస్తారనుకున్నాను. అయితే ఏదేమైనా సరే నిన్న ఆయన ఒక ఇంటికి 3 పట్టలు ఇచ్చాడు. ఒక 12 అడుగులు అంటే పొడవు 12 అడుగులు, వేలాడపు 12 అడుగులు. ఒక 3 ఇంట్లకైనా, ఒక ఇంటికైనా అడిగాం కానీ 3 ఇళ్ళకి ఇచ్చాడు ఆయన. వెంకటాచలం వెళ్తున్నాను. వెంకటాచలంలో అక్కడ పట్టలు వేసేదానికి వెళ్తున్నాను. ఒక ఆయనకైతే కాలు అయితే లేదు, మొత్తం కాలు పూర్తిగా తీసేశారు షుగర్ వచ్చి. అయితే నేను ఆ ఏరియాకి వెళ్ళి ఈరోజు పట్టలు వేయాలనుకున్నాను. కానీ పరిస్థితి ఏంటంటే ఆటో కూడా కొంచెం నాకు బాగా అనుకూలించట్లేదు. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ వర్షాకాలం మీరు కూడా ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే మీ వంతు సహాయం మీరు చేయండి. రెండోది ఏంటంటే, ఒకవేళ మన వీడియోలు మీరు ఇప్పుడు దాకా చూడకపోతే చూడండి, అనేకలు షేర్ చేయండి. గొప్పవారు చాలామంది ఉన్నారు, మంచివారు చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరు మంచివారే, ఎవరో చెడ్డవారైతే నేను చెప్పను. కానీ వారి పరిస్థితులు బట్టి కొంచెం ఆ విధంగా ఉండొచ్చు. కానీ దేవుడు భూమి మీద మనందరినీ మంచి వ్యక్తులుగా ఉండాలని చెప్పేసి మనందరినీ పుట్టించాడు. అంతా మంచి జరగాలి. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, వెంకటాచలం వెళ్తున్నాను, ఆ ఇంటిపై పట్టలేస్తున్నాను. ఒకవేళ ఆయనకి కాలు లేదు, వర్షాకాలం కాబట్టి చాలామంది ఎవరు బయటికి వెళ్ళి పనులు చేసుకోలేరు. మీకు వీలైనంత వరకు ఏవైనా బియ్యం కానీ, లేకపోతే వాళ్ళు ఉండటానికి ఆ ఇంట్లో సామాన్లు కానీ, లేకపోతే ఏమైనా బట్టలు కానీ, లేకపోతే చాలా వీడియోలు కూడా పెట్టాను. ఒకవేళ మేము ఎవరికైనా రేకులే ఇస్తాం, మేము ఎవరికైనా సహాయం చేస్తాం అనుకుంటే చేయొచ్చు. ఈ వీడియోలో చెప్తున్నాను. ఒక డాక్టర్ గారు మీ ఎవరైనా పూరు భేదాలు ఉంటే చెప్పండి, వాళ్ళకి ఏమైనా చేద్దామని చెప్పేసి కూడా అన్నాడు. ఆయనకి మళ్ళీ నేను కలవలేదు. చాలామంది మనకు ఫోన్ చేసి చేస్తామంటున్నారు కానీ మళ్ళీ వాళ్ళు మనకు ఫోన్ చేయట్లేదు. మన వీడియో చూసినప్పుడు చేస్తామంటున్నారు కానీ మరి చేయట్లేదు. అయితే సర్వేపల్లిలో డాక్టర్ గారు ఉన్నారు, ఆయన మనకు సాయం చేస్తున్నాడు. రెండోది ఏంటంటే, ఎవరైనా పేషెంట్లు ఉంటే ఆయన దగ్గరికి వెళ్తే కొంచెం వరకు ఒక 50% ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తున్నాడు. మరీ లేని వాళ్ళు అయితే 100% కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తున్నాడు. ఆయన సర్వేపల్లి. ఆ డాక్టర్ గారి పేరు వచ్చి సుధాకర్ డాక్టరు, గుర్తుపెట్టుకునే విషయం. అలాగే నిన్న మనకు పట్ల సాయం చేసిన ఆయన నెల్లూరు. అయితే నేను ఆయన పేరు చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే రేపు ఈరోజు పెట్టే వీడియోలో ఆయన చూపిస్తాం కాబట్టి ఆయన పేరు చెప్పట్లేదు. ఇలా మంచి పనులు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా ఈ వర్షానికి కానీ సహాయం చేయాలనుకుంటే మీ వంతు సహాయం చేయడానికి మీరు ఒకవేళ నాకు ఫోన్ చేసినా పర్లేదు, లేకపోతే మీ తరపున మీరు వెళ్ళినా పర్లేదు. లేదు మేము సాయం చేస్తున్నాం, మేము వీడియోలు తీసి మేము వీడియోలు పెట్టాలనుకుంటున్నాం, మేము ఫేస్బుక్లో పెట్టడం, యూట్యూబ్లో పెట్టడం మాకు ఇష్టం లేదనుకుంటే ఆ వీడియోలు నాకు షేర్ చేసినట్లయితే ఖచ్చితంగా మనం మన ఛానల్లో పోస్ట్ చేస్తాం. అది చెప్తున్నాను కదా. ఒకవేళ మీ పెళ్లి రోజు వచ్చినా, పుట్టినరోజు ఏదో వచ్చినా సరే మంచి కంటెంట్. ఇంకొకటి ఏదంటే, మీ ఏరియాలో ఎవరైనా భేదవాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళు వీడియో తీసి పంపించినట్టయితే మనం వీడియోలో మనం షేర్ చేస్తాం. ఖచ్చితంగా ఆకలితో ఉన్న వారికి మనంతగా మనం సహాయం చేయడానికి, కొంతమందిని కలుపుకుని ముందుకు వెళ్ళటానికి నేను ఎప్పుడు ముందుగా ఉంటాను. ఎందుకు చెప్తున్నానంటే, మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు వెంకటాచలం వెళ్తున్నాం. వెంకటాచలం వెళ్ళి అక్కడ లేనివారికి అన్న చెప్పాను కదా. అయితే లేనివారంటే ఎవరో పేదవాళ్ళు ఎవరు ఉంటారు. ఎందుకంటే ఎవరు పని వాళ్ళు చేసుకుంటారు. లేదంటే ఎక్కడికి వెళ్ళి రోడ్డు పక్కన అడిగినా సరే వాళ్ళకి కొంచెం చిల్లర వస్తుంది. ప్రతి ఒక్కరు పని చేసుకునేవారే. ఇంకా చాలామంది నిరుపేదలు ఉన్నారు. పింఛన్ వచ్చినా కానీ చాలక వాళ్ళ షుగర్లతో, బీపీలతో, అనేక రోగాలతో ఉన్నప్పుడు వాళ్ళకి వచ్చే పింఛను, వాళ్ళ మందులు కూడా చాలు. అలాంటి వారికి ఏంటంటే మనం చెప్తున్న మాట ఏంటంటే, మనం సాయం చేస్తాం. మనం సాయం చేయాలంటే అది మనం ఒక్కరికమైతే చేయగలం. అనేకులు చేయాలంటే
కొంతమంది స్పాన్సర్లు మనకు కావాలి. స్పాన్సర్లు అయితే మనం ఎవరి దగ్గరికి వెళ్ళి మాకు ఇది సాయం చేయని అయితే మనం అడగం. కాకపోతే చాలామంది చూస్తున్నారు కాబట్టి గ్రూపులో కూడా షేర్ చేస్తున్నారు కాబట్టి గొప్ప గొప్ప ధనికులు ఉన్నారు, గొప్ప గొప్ప వారు ఉన్నారు. కానీ వాళ్ళు ఏంటంటే పేదలైన వారికి కొంచెం అన్నం పెట్టడానికి ఒక పూట మీరు రోజు ఇవ్వవలసిన లేదు, నెలకోసారి ఇవ్వాలనుకుంటారో, లేదా వారానికి ఒకసారి ఇవ్వాలనుకుంటారు, లేకపోతే సంవత్సరానికి ఒకసారి ఇవ్వాలనుకుంటారు. ఎందుకంటే మనం సంవత్సరానికి ఒక్కరు ఇచ్చినా సరే మనం వారానికి 2 రోజులు 3 రోజులు చేస్తాం కాబట్టి కనీసం మీరు ఒకసారి ఇస్తే మళ్ళీ సంవత్సరం దాకా మీకు ఇచ్చే అవకాశం ఉండదు. మీ తల్లిదండ్రులకు కానీ లేకపోతే మీ బిడ్డల కోసం కానీ మీకోసం కానీ ఎంతో ఖర్చు పెట్టుకుంటారు. అంటే వాళ్ళ పేరు చెప్పుకుని పుట్టినరోజు పెళ్లి రోజులు చేస్తారు కదా, ఆ విధంగా. అలాగే మీరు అనుకుని మీరు సహాయం చేయగలిగితే, ఇప్పుడు ఆయన అన్న చెప్పాడు మా అమ్మ నాన్నది జ్ఞాపకార్థం ఉంది, నేను జనవరి 1కి బియ్యం అదే కొద్ది భోజనం మీకు అందిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే సంవత్సరానికి ఒకసారి సరే మీ పేరుతో మీరు ఎవరికైనా లేని వారికి అన్నం పెడితే, లేని వారికి అన్నం పెడదాం. మనది ఏంటంటే డబ్బులు అయితే ఎవరికి ఇవ్వము, లేని వారికి ఖచ్చితంగా భోజనం పెట్టడానికైతే మనం ఎప్పుడు ముందుంటాం. ఆలోచించండి. మీకు వీలైనంత వరకు సహాయం చేయడం కూడా పేదవారిని ప్రేమించడం చూడండి. ఇలా ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఖచ్చితంగా చెప్పాలి కాబట్టి మేలు మర్చిపోకూడదు, వాళ్ళు చేసిన మేలు మర్చిపోకూడదు. ఎందుకంటే మర్చిపోతే మళ్ళీ రెండోసారి ఎవరు కూడా లేని వారికి సహాయం చేయరు. అందుకని ఈ మాటలు చెప్తున్నాను. ఖచ్చితంగా మేలు చేసే చాలామంది ఉంటారు. మేలు చేయడానికి మాత్రం మీరు ట్రై చేయండి.